నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మన ఆలోచనలే మన ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తాయో? అవును, మన ఆలోచనలే. మరి అలాంటి ఆలోచనల్లోనే ఒక విప్లవం వస్తే అది మన భవిష్యత్తును ఎంత అద్భుతంగా మార్చగలదో ఈరోజు మనం తెలుసుకుందాం. రండి, ఈ ఆసక్తికరమైన ప్రయాణంలోకి వెళ్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఏమయ్యుంటుంది? బహుశా వాతావరణ మార్పు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, లేదా దేశాల మధ్య యుద్ధాలు ఇలాంటివే గదా మనకు గుర్తొచ్చేవి. కాని అసలు సమస్య, అసలైన సంక్షోభం, వీటన్నిటికీ మూల కారణం మనకు కనిపించని చోట మన లోపలే ఉందంటే నమ్ముతారా? అవును, నిజమైన సంక్షోభం బయటకాదు, మన మనసుల్లో ఉంది. దాన్ని మనం ఆలోచనా కాలుష్యం అని పిలుచుకోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి రోహన్ అనే వ్యక్తిని ఊహించుకుందాం. రోహన్ ఒక అడవిలో ఉన్నాడు. కాని అక్కడ చెట్లు లేవు. వాటి బదులు నల్లగా ముళ్లతో నిండిన భయంకరమైన ఆలోచనలు గాల్లో తేలుతున్నాయి. ఊపిరి తీసుకోవడానికే కష్టంగా ఉంది. అంతా గందరగోళం, ఎటు వెళ్లాలో తెలియని అయోమయం. ఇది కేవలం రోహన్ కదే అనుకుంటున్నారా? కానే కాదు, మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఇలాంటి అనుభవం అయ్యే ఉంటుంది కదూ. చూడండి, చెడిపోయిన ఆహారం తింటే ఏమవుతుంది? శరీరం పాడవుతుంది, జబ్బున పడతాం. మరి అలాగే చెడు ఆలోచనలు మనసులోకి వస్తే అవి మన ఆత్మని కుంగదీస్తాయి. మనం తినే తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఆర్గానిక్ అని, ఫ్రెష్ అని. కాని రోజూ మన మెదుడులోకి వెళ్లే వేలకొద్ది ఆలోచనల గురించి ఎప్పుడైనా ఇంత శ్రద్ధ పెట్టామా? వాటి ప్రభావం శరీరం మీద కన్నా చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడొక సింపుల్ సూత్రం ఉంది. ఆలోచనలు ఎలా ఉంటాయో జీవితం అలా ఉంటుంది, అంతే. మన ఆలోచనల క్వాలిటీనే మన లైఫ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. మన లోపలి ప్రపంచం సరిగ్గా ఉంటేనే మన బయటి ప్రపంచం కూడా బాగుంటుంది. సో జీవితాన్ని మార్చాలనుకుంటే మొదలుపెట్టాల్సింది మన ఆలోచనల దగ్గరే. సరే, అంతా బాగానే ఉంది. మరి ఈ ఆలోచనా కాలుష్యమనే చీకటి నుంచి బయటపడటమెలా? దీనికి సమాధానం విప్లవం అనే పదంలోనే ఉంది. కానీ ఇది మనకు తెలిసిన విప్లవం కాదు, ఇది ఒక సరికొత్త విప్లవం. నిజానికి ఈ ఆలోచన ఇప్పుడొచ్చింది కాదు, 1958లోనే ప్రపంచానికి ఒక కొత్త రకమైన విప్లవం కావాలి అని ఒక పిలుపొచ్చింది. అదే విచార్ క్రాంతి, అంటే ఆలోచనా విప్లవం. అప్పటికంటే కూడా ఇవాళ ఈ సోషల్ మీడియా యుగంలో దీని అవసరం మనకు 100 రెట్లు ఎక్కువుంది. విప్లవం, ఈ మాట వినగానే మనకు కత్తులు, తుపాకులు, యుద్ధాలే గుర్తొస్తాయి కదా. అవన్నీ పాత విప్లవాలు. అవి ఇతరులపై, బయట శత్రువులపై జరిగాయి. కాని మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ కొత్త విప్లవం, ఇది మనతో మనమే చేసుకునే యుద్ధం. మనలోని బలహీనతలపై, మనలోని నెగటివ్ ఆలోచనలపై మనం చేసే అంతర్యుద్ధమిది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆలోచనా విప్లవం అంటే ఏంటి? పాత చింతకాయ పచ్చడిలాంటి మూఢనమ్మకాలు, పనికిరాని సిద్ధాంతాలను పక్కన పడేసి వాటి స్థానంలో లాజిక్, రీజన్ అనే టార్చ్ లైట్ వెలిగించడం, మనల్ని మనం ప్రశ్నించుకోవడం, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. మరి ఈ చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం ఎలా మొదలవుతుంది? ఒక మనిషి తన ఆలోచనలనే అడవి నుంచి బయటపడి జ్ఞానమనే వెలుగులోకి ఎలా వస్తాడు? ఈ మార్పుని ఒక అద్భుతమైన హిన్నాజింతో ఊహించుకోవచ్చు. నెమ్మదిగా ఆకాశం నుంచి ఒక బంగారు జ్యోతి కిందకి దిగివస్తోంది. అదే జ్ఞానం. ఆ జ్యోతి మనస్సులో పేరుకుపోయిన ఆ నల్లటి, ముళ్లలాంటి ఆలోచనలని ఒక్కొక్కటిగా కాల్చేస్తూ చీకటిని తరిమేస్తోంది. ఈ ప్రాసెస్ని మనం కొన్ని సింపుల్ స్టెప్స్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్, మనల్ని వెనక్కి లాగేస్తున్న పాత నమ్మకాలేంటి, మూఢ విశ్వాసాలేంటి అని గుర్తించడం. సెకండ్ స్టెప్, వాటిని లాజిక్, వివేకమనే వెలుగులో నిలబెట్టి ప్రశ్నించడం, ఇది నిజంగా కరెక్టేనా అని. ఇక ఫైనల్ స్టెప్, ఆ పనికిరాని నెగటివిటీని, ఇన్ఫీరియారిటీని మనసులోంచి పూర్తిగా తగలబెట్టేయడం. ఈ మార్పు యొక్క శక్తిని వర్ణించడానికి ఒక అద్భుతమైన విజువలుంది. 20 ఇంద్రధనస్సు రంగుల గ్రహాలు ఒక్కసారిగా ఒకే లైన్లోకొస్తాయి. వచ్చి ఒకదానితో ఒకటి కలిసిపోయి వేగంగా తిరిగే ఒక సుదర్శన చక్రంలా మారతాయి. ఇది దేనికి సంకేతం? జ్ఞానం యొక్క శక్తి అంతా ఏకమైతే అది ఎలాంటి నెగటివిటీనైనా ఎలా నాశనం చేయగలదో చెప్పడానికి. సరే, ఈ మార్పంతా వ్యక్తిగతం కదా అనిపించొచ్చు. కాని మనలో జరిగే ఈ మార్పు ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు ఎలా పునాది వేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రపంచం మారాలి అంటే ముందు మనం మారాలి. ప్రతి ఒక్కరూ తమ మనసుని శుభ్రం చేసుకుంటే
ఆ పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా సమాజం మీద పడుతుంది. ఒక్కొక్కరిలో వచ్చే మార్పే చివరికి ఒక పెద్ద సామూహిక పురోగతికి పునాది అవుతుంది. అలా జరిగినప్పుడు ఆ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా ఉంటుంది. గందరగోళంగా ఉన్న మనస్సు నీలిరంగు నుంచి స్పష్టమైన బంగారు రంగు కాంతిలా మారిపోతుంది. అప్పటిదాకా చిందరవందరగా ఉన్న ఆలోచనలన్నీ ఒక పద్ధతిలో, ఒక ఎనర్జీ గ్రిడ్ లాగా సెట్ అవుతాయి. ఈ మొత్తం శక్తి కలిసి ఒక జ్ఞాన తుఫానుని సృష్టిస్తుంది. అది పాత, పనికిరాని ప్రపంచాన్ని తుడిచిపెట్టి ఒక కొత్త, ఉజ్వలమైన ప్రపంచానికి దారి చూపిస్తుంది. కాబట్టి ఒక్క విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అదేంటంటే, ఆలోచనలే మన తలరాతను రాస్తాయి. మన విధిని ఎవరో రాయలేదు, దాన్ని ప్రతిరోజూ ప్రతిక్షణం మన ఆలోచనలతో మనమే రాసుకుంటున్నాం. మన భవిష్యత్తు మన చేతుల్లో కాదు, మన ఆలోచనల్లోనే ఉంది. అయితే ఇదంతా ముగించే ముందు ఒక ప్రశ్న: మన ఆలోచనల తుఫాను మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తోంది? సృష్టివైపు నడిపిస్తోందా, లేక వినాశనం వైపు నెట్టేస్తోందా? దీనికి సమాధానం మనమే వెతుక్కోవాలి.